అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలను మత్స్యకారులు గుర్తించారు. చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకార బృందానికి చనిపోయి ఉన్న చేపలు కంటపడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని మత్స్యకారుడు చింతకాయల ముత్యాలు తెలియజేశారు. ఎన్టీపీసీ, ఫార్మా కంపెనీల వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద తాము కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో విచారణ చేపట్టి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చనిపోవడం వల్ల మిర్చిలంపాలు గ్రామ వాస్తులు కూడా ఆందోళన చెందుతున్నారండి. గ్రామ అధికారులు కూడా ఇప్పటిదాకా కూడా పట్టించుకోలేదు. తెల్లవారు 5 గంటలకు చనిపోవడం జరిగింది. చేపలు చనిపోతే 9:30 దాకా ఇక్కడ ఉన్నాం. గ్రామ అధికారులు, గ్రామ సర్పంచ్ సిందగల మిచ్చర్ గారు, ఎంపీడీసీ రఘుగారు కూడా ఇక్కడ కూడా అధికారులు కూడా రాలేదండి. అలాగే మేము గ్రామ అధికారులకల్లా ఉపయోగం కల్పించాలని చెప్పి ఎన్టీపీసీ ఫార్మసిటీ కెమికల్ వాటర్ వల్ల మత్స్య సంపదను కాపాడాలని చెప్పేసి అధికారులు కోరుకుంటాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారు పంచకాల రమేష్ బాబు గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పంచకాల అదిపురాజు గారికి కోరుకుంటామండి. ఈ మీద చర్యలు తీసుకొని మా ఫార్మాసిటీ ఎన్టీపీసీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, నా పేదలు కల్పించాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకోయి మేము ఎంజగిస్తున్నామని చెప్పేసి గ్రామ ఆందోళన మాత్రం చాలా యథసిద్ధంగా ఉందండి. మత్స్య సంపద చనిపోవడం వల్ల మినిమం 300 చేపలు 3 లక్షల చేపలు చనిపోవడం జరిగింది. అలాగే మాకు మాత్రమే గ్రామస్తులకి అయితే మాత్రం ఒక 10 లక్షల రూపాయల మత్స్య సంపద చనిపోవడం జరిగింది సార్. ఈ మాద గ్రామస్తులు పంచకాల రమేష్ బాబు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఈ మాద జిల్లా అధికారులు, కలెక్టర్ గారిని కోరుకోయి ఈ మాద ఆదేశాలతో మత్స్య సంపద చనిపోకుండా ఈ మాద ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఫార్మసిటీ ఎన్టీపీసీ కెమికల్ వాటర్ను ఆదించేసి ఈ మాద ప్యాకేజీలు కానీ ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు ఇంతకుముందు 2012లో కూడా ఈ మాద ధర్నా చేయడం జరిగింది. ఈ మీద ఎమ్మెల్యే గారు పంచకాల రమేష్ బాబు కూడా అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మీద తీవ్ర ఆందోళన చేసుకొని ఈ మీద ఎమ్మెల్యే గారు కూడా చాలా ఖండించి కూడా మామూలుగా గెలిపించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఈయన మీద మాకు మంచి సంపద ఇచ్చారు. ఆ రోజు మిర్చిలంపాలని మాత్రం దురదృష్టానికి వదలరాదు. అలాగే పొడిమార్ గ్రామస్తులుగా ఎలమంచులు నిజవరంగా చేసి కూడా ఎమ్మెల్యే కూడా మామూలుగా ఏకైదులు ఉద్యోగాలు కల్పించారు. అలాగే మాకు కూడా మిర్చిలంప గ్రామస్తులు గెలిపించాలని చెప్పేసి మిర్చిలంప ఇది మీద ఆందోళన తీసుకోవాలి. మత్స్య సంపద చనిపోకుండా కూడా ఆందోళన తీసుకొని ఉపాధి కల్పించాలని వారి నెలలో కోరుకుంటాం సార్.